4వ అధ్యాయము మలాకి 2వ వచనాన్ని బాగా వినాల. అయితే నా నామమందు భయభక్తులు కలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆల్రెడీ ప్రకృతి భౌతిక సంబంధమైన సూర్యుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రభు చెప్తా ఉన్నాడు మలాకి ద్వారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి మీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని. యేసు ప్రభుల వారికి పేరేమిటంటే నీతి సూర్యుడు. ఏం పేరు ఆయన పేరు? ఇంకోసారి చెప్పండి. అప్పుడు ఎంతమంది సూర్యుళ్ళు ఉన్నట్లు? ఎంతమంది ఉన్నట్టు? భౌతికంగా ఒక సూర్యుడు ఉన్నాడు. అయితే దేవుడు నీతి సూర్యుడు అంటాడు. ఈ సూర్యుడు కొంతకాలం కనిపించడు, కొంతకాలం కనిపిస్తాడు, అలాగుంటుంది. అయితే కొన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, అక్కడ చీకటే ఉండదు, ఎప్పుడు వెలుగే అక్కడ. ఈ విధంగా అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు మీరు కలిగి ఉంటే మీ మీద ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు ఉదయిస్తాడని. అంటే దాని అర్థము సూర్యుడు ఉదయించినప్పుడు 1 వెలుతురు వస్తుంది, 2 ఆయనలో నుండి వచ్చే కిరణాల ద్వారా వేడి పుట్టుకొని వస్తారు. వెలుతురు ఉంది, వేడి కూడా ఉంది. నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభుల వారు ఉదయించినప్పుడు మనల్ని వెలిగిస్తాడు, తరువాత మనల్ని రక్షిస్తాడు. మనల్ని వెలిగిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తారు ప్రభువా అని అడిగితే, మనమంతా పాపం చేసి చీకటి సంబంధులుగా ఉన్నాం. నేను కూడా చీకటి సంబంధినే. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత ప్రభుల వారు ఆయన నీతి సూర్యుడిగా నా మీద వెలుగును ప్రసరింపచేసి నాలో ఉన్న చీకటిని తొలగించాడు. చూడండి, ఈ చీకటి ఏ రూపంలో నాలోకి వచ్చేది అని అడిగితే దానికి భక్తుడైన దావీదు గారు చక్కటి జవాబు చెప్తాడు. ఏమంటాడంటే, నా తల్లి గర్భములో నేను పుట్టినప్పుడే పాపముతో పుట్టాను అని చెప్తాడు. నన్ను అమ్మా బిడ్డను తీసుకొని బయటికి వెళ్ళు. దయచేసి గమనించాల్సింది, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, అమ్మ కడుపులో పుట్టినప్పుడే నేను పాపంతో పుట్టానని. దాన్ని కొంతమంది అంటారు, ఏమన్నా తెలుసా, జన్మ పాపము అని అంటారు. అంటే ప్రతివారు అమ్మ కడుపులో పుట్టిన వారే. అవునంటారా కాదంటారా? మీరెవరైనా నాయన కడుపులో పుట్టిన వాళ్ళు ఉంటే వీడికి వస్తే మీకు దండం పెడతా. ఎవరన్నా ఎవర్రా నువ్వు అంటే పలానా ఆయన కొడుకు అంటారు. నిన్నెవర్రా కనిందంటే మా నాయన కన్నాడు అంటాడా? కనిందెవరు? అమ్మలు ఎంతమంది ఉన్నారేడా? ధన్యులు మీరు, చాలా గొప్పోళ్ళు. ఒక బిడ్డకు మీరు జన్మనిచ్చినారు, మీకు 2 చేతులెత్తి దండ పెట్టాల. దయచేసి బైబిల్ ఒక మాట అంటుంది, ఏమంటుందంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని. ఇప్పుడు దేవుడిచ్చిన బహుమానం గర్భఫలం. ఒక తల్లి గర్భం ధరించిందంటే దేవుడు ఆ తల్లికి ఒక బహుమానాన్ని ఇచ్చాడు అని అర్థం. ఆ తల్లి కడుపులో ఏముంది? దయచేసి ఎంతమంది లోబడని కూతుర్లు ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. ఎత్తరు. ఎందుకంటే ఓయమ్మో గర్భంలోనే ఇంత, వీడు గర్భంలో నుండినే చెడిపోయినాడా అని ఇప్పుడు తల్లికి ఆలోచన వస్తుంది. ఏ తల్లి అయినా గర్భము ఉంటే దేవుడిచ్చిన బహుమానం నా గర్భంలో ఉందని ప్రార్థన, చక్కటి పాటలు, మంచి మాటలు, ఇంట్లో సంభాషించేటప్పుడు భర్తతో ఏమండి బాగున్నారా అని వాడు నవ్వాలా, నవ్వి నీకు లడ్డూ తెచ్చి పెట్టాలా. అంతేగాని ఏం రే లేటుగా వచ్చినావంటే వాడు ఎగిస్తాంతాడు, ఒంటి మీద లడ్లు వస్తాయి. దయచేసి గమనించాల్సింది, భర్తని ఎట్లా మాట్లాడాలనో అట్లే మాట్లాడాలా,
భార్యను ఎట్లా ప్రేమించాలనో అట్లే ప్రేమించాల. పుట్టే బిడ్డ లక్షణమైన బిడ్డలు పుడతారు. నా మాటలు మీకు అర్థమైంటే ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఆల్రెడీ నేను కనేసిన నా గతి ఏమి అంటే ఇప్పుడు ఉపవాసాలుండి మళ్ళా ప్రసవ వేదన పడాలి. పౌలు అంటాడు కదా, మీ అందు క్రీస్తు స్వరూపము ఏర్పరచబడు నిమిత్తము మీ కొరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు. ఆల్రెడీ కనేసిన వాడు తొంటరోడో అల్లరోడో వాని కోసం అమ్మ కన్నీటితో మొరపెట్టాలి, తండ్రి వీని జీవితం బాగా అవ్వాలి స్వామి. నేను పొరపాటు చేసిన మరియ తల్లిలాగా ఎలిజబెత్ తల్లిలాగా కాకుండా నేను పనికి రాకుండా పోట్లాడుకుంటూ తిడుతూ ద్వేషిస్తూ మా అత్తని తిట్టాను, మా అత్త నన్ను తిట్టింది, నా కోడల్ని తిట్టాను, బ్యా అంతా దరిద్రం అంతా ఏదో అనుకున్నాను. కానీ ఆ ప్రభావం అంతా నా కడుపులో ఉన్న బిడ్డ మీద పడ్డదయ్యా. దయచేసి వారిని సరిచేయమని ప్రభుల వారి దగ్గర ఉపవాసాలుండి ప్రార్థించాలి. తల్లులకు నా ప్రత్యేకమైన మనవి. కాబట్టి క్రిస్మస్ అనేటటువంటి పండగ రోమా ప్రభుత్వపు పరిపాలనలో ఆయన ఎవరు ఔరేలియన్ అనేటటువంటి చక్రవర్తి కాలంలో క్రైస్తవులందరూ కూడా వాళ్ళు సూర్య భగవానుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సూర్య భగవానుని జయించే వాళ్ళు ఎవరూ లేరు, ఆయన బలశాలి అని వారు ప్రార్థించేవారు. వాళ్ళు వెలుగుని ప్రార్థిస్తూ ఉంటే క్రైస్తవులు అన్నారు, నిజమైన వెలుగు యేసు ప్రభుల వారు కదా, మలాకి గారు చెప్పారు కదా, యేసు ప్రభుల వారు కూడా చెప్పారు కదా, కాబట్టి అసలైన వెలుగు యేసు ప్రభుల వారని క్రీస్తు శకం 274 సంవత్సరాన ఆ రాజుగారు ప్రకటన చేశాడు. ఈరోజు క్రిస్మస్ అనేటటువంటి మాటని చెప్పారు. క్రైస్తవులందరూ కూడా దాన్నే పాటిస్తూ ఈరోజు వరకు మనము తెలియకుండా సూర్యదేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం, సూర్యుని ప్రార్థన చేస్తున్నాం. అందుకని మలాకి చెప్తాడు, ఇంతవరకు మీరు ప్రకృతి సంబంధమైన సూర్యుని ప్రార్థన చేశారేమో పర్వాలేదు, క్షమించమని అడగండి. అసలైన సూర్యుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన పేరు నీతి సూర్యుడు. అసలైన సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడు. చదువు నాయన. మలాకి 4వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, అయితే నా నామమందు, ఈ మాట వినాలి. ఇంతవరకు మీరు భయం ఉందో భక్తి ఉందో తెలియదు, ఎవరినో ప్రార్థన చేసుకుంటే అయినా పర్వాలేదు. మలాకి గారు దేవుని పక్షాన నిలబడి మనతో సర్ది చెప్తున్నాడు, నా నామమందు భయభక్తులు కలిగినటువంటి మీ మీద నీతి సూర్యుడు ఉదయించును. అట్లే చదువు నాయన. కాబట్టి ఈరోజు నిజంగా దేవుని యందు ఏ బిడ్డ అయితే భయము భక్తి రెండూ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఎంతమంది భోజనాలు చేస్తారు? భోజనాలు చేసేవారు చాలామంది ఎత్తడం లేదే, అన్నం తినరా? ఓహో, నా భాషలో చెప్పాలనా? కూడు ఎంతమంది తింటారు? ఆ కూడు తినేటప్పుడు ఒట్టి అన్నమే బొక్కలాడతారా? గొంతు పట్టుకొని చావరు. కాబట్టి ఏం వేసుకుంటారు దాంట్లో? కూర చారు ఏదో ఒకటి గొజ్జో పులుసో ఏదో ఒకటి వేసుకుంటాం కదా. వేసుకుంటేనే మింగుడు పడుతుంది, లేకపోతే గొంతులు ఎరకపోయి ఏవా నీళ్ళు రండి అంటాం. దయచేసి గమనించాల్సిందే, రెండూ ఉంటేనే నెమ్మదిగా భోజనం కడుపులోకి దిగుతుంది. ఆ రీతిగా దేవుడు కావాలి, నీతి సూర్యుడైన క్రీస్తు నా మీద ప్రకాశించాలి అంటే నాకు ఆయన యందు భయము ఉండాలి, ఆయన యందు భక్తి ఏముండాలి? చిన్నోళ్ళు చెప్పండి కొడుకు, ఏముండాలి? ఎవరి మీద? యేసయ్య మీద భయము భక్తి ఉండాలి. కాబట్టి భయము భక్తి ఎవరి మీద మనకు ఉంటుందో ఆయన చెప్పినట్లుగానే మనం జీవించాలి.
ఆయన ఏం చెప్తాడు? ఎరా రాజశేఖర, చెప్పు స్వామి, భయభక్తులు కలిగి ఉన్నావా? కలిగి ఉన్నా స్వామి. నీకేదైనా ఆస్తి ఉంటే నాకు రాసేరా అని అంటాడా? అంటే మీరుంటారా? దెబ్బకు పారిపోతారు. మెట్ల కింద పడి లేచి ఓయమ్మో ఆ చర్చిలో ఆస్తులు రాపించుకుంటా ఉన్నారు తండ్రి అని పారు. యేసుప్రభులు వారు ఏమడుగుతాడో తెలుసా? బాబు, నీకు జ్ఞానం వచ్చినప్పటి నుండి, అమ్మా నీకు జ్ఞానం వచ్చినప్పటి నుండి ఏవైనా తప్పులు చేసుంటే దాన్ని విడిచిపెట్టే, క్షమించమని నన్ను అడిగితే క్షమించేస్తాను. ఆ తప్పులు విడిచిపెట్టే. ఎందుకంటే నా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా రుజువు కావాలి కదా, అవునా కాదా? రుజువు కావాలి కదా. ఇప్పుడు సలోమి ఏమంటుందంటే, ఆయమ్మ రేపు పొద్దున్నే సలోమి అని పక్కన రమణ అని రాసుకునేది. ఇప్పుడు రమణ ఎగిరిపోయినాడు, సలోమి MBBS అని రాసుకుంటుంది. వాళ్ళ నాయన వచ్చి నా పేరు ఏదంటే, నీ పేరేంటికి ఇంకా నాకు డిగ్రీ వచ్చిందంటాడు. తేజస్వి కూడా అంతే, తేజస్వి జేమ్స్ అని రాసుకుంటుంది. రేపు పొద్దున్నే కంప్లీట్ అయిన తర్వాత తేజస్వి MBBS అంటుంది. ఏమ్మా నా పేరు నేను చదివించిన నా డిగ్రీ ఉండాలి కానీ. అనిల్ డాక్టర్ గారు కూడా అంతే. దయచేసి గమనించాలి. ఆప్థాల్మాలజీను రాసేసుకుంటాడు, MBBS ఆప్థాల్మాలజీ అని రాసుకుంటాడు. ఫాదర్ వచ్చి ఏంది బాబా నా పేరు లేదే అంటే, సారీ డాడీ, డిగ్రీ ఉండాలా, లేకపోతే నా హాస్పిటల్కి ఎవరు వస్తారు? తేజస్వి జేమ్స్ అని బోర్డు పెడితే ఏందిరా ఇది? లోపల డాక్టర్ ముందంటాడు, ఏం చదివినట్లు లేదే స్వామి, సూది ఆడేస్తుంది ఏమోనని. మన హాస్టల్ ఉండేటప్పుడు హాస్టల్ పిల్లలకి జ్వరం వస్తే ఇక్కడ రమణారెడ్డి గారని ఒక డాక్టర్ గారు, చాలా మంచి అతను, మర్యాదస్తుడు, చాలా మంచి అతను. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన లేయడు, పేషెంట్ని పండుకోమండు. ఏవరే బాగలేందే నా భాషలాగానే మాట్లాడతా. జనం సార్ ఎప్పటి నుండిరా అని టేబుల్ తీసి 2 సూదులు ఎత్తుకొని ఒక దాంట్లో ఒకటి తీసి అట్లా తిరగరా అంటాడు. తిరిగి ఆయనే సరాయి వెరికేసి పొడిచి పారేస్తాడు. ఆ స్పిరిటు లేదు, ఏమీ లేదు. వాడు లబలబా కొట్టుకుంటాడు. రే కదలద్దు, ఇంకోటి కూడా ఉందని దయచేసి 2 వేస్తాడు, క్లియర్ అయిపోతుంది. అక్కడ ఆయన పేరు దగ్గర MBBS అని రాసి ఉంటారు. అందుకో అందరు పోతారు వాటికి. ఆయన రేటు కూడా తక్కువ, 5 రూపాయలు కన్సల్టింగ్ ఫీజు. 5 రూపాయలతో 2 సూదులు వేస్తాడు, 5 రూపాయలతో జ్వరం బాగా అయిపోతుంది. MBBS. దయచేసి గమనించాల్సింది, ప్రభులు వారు అంటారు, నీతి సూర్యుడు మీ మీద ఉదయించాలంటే మీ పక్కనే ఉండాలంటే నా యందు భయము భక్తి కలిగినట్లు ఉండాలిరా బాబా. ఎవరి యందు భయము భక్తి? దేవుని యందు భయము భక్తి. నాకు చాలామంది తెలుసు, ఎలా అంటే అంతా తిరుగుతూ ఉంటాను కాబట్టి. ఒక కమిషనర్ గారు నేను మాట్లాడుతూ ఉంటే, అయ్యా మీరు లంచాలు తీసుకోరంటే, అవే నేను ముట్టను అని అన్నాడు. ఆ రోజు సాయంకాలం మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత వాళ్ళ స్టాఫ్ ఒక ఆయన వచ్చి ఇంత పెద్ద బండలు ఆడబెట్టినాడు. పెడితే ఆయన అన్నాడు, ఇది తీసి బ్యాగులో పెట్టు నాని. ఇదేంది అని అడిగిన. నేను ముట్టాను కానీ వాళ్ళే తెచ్చిస్తారు నాని. నేను ముట్టలేదా నాని? నేనన్నా ఇదేం విచిత్రమైన మాట, బ్యాగు లేకపోయింది అదే కదా. ఇంత పెద్ద బండలు 100 రూపాయలు, అప్పుడు 100 రూపాయలు కట్టలు. నేనన్నా పాపాత్ముడా అనుకొని ముట్టలేదు, కానీ దేంట్లోకి పోయింది? బ్యాగ్ లేకపోయింది. దయచేసి గమనించాల్సింది, ఆయన ప్రసంగాలు చేస్తాడు, మా దీర్ఘ ప్రార్థనలు చేస్తాడు, ఉపవాసాలు కూడా ఉంటాడు. మరి ఈ దరిద్రం ఏంది? దేవుని పిల్లలు ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, కూలి పని చేసినా, ఎక్కడ వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ప్రతి దాంట్లో కూడా నేను ఎట్లుండాలంటే భయము భక్తి
నా పక్కన డిగ్రీలాగా ఉండాలి. నా పక్కన అవి రెండు ఉండాలి. ఉంటే ఎవరు ఉదయిస్తారు నా మీద? నీతి సూర్యుడు. ఆయన పేరేమి? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చలికాలం కదా, ఎండ ఎప్పుడు వస్తుందా అని ముస్లిం మొత్తగా ఎదురు చూస్తారు. ఎండ వచ్చే లోపల పోయి ఆ దుప్పటి కప్పుకొని కొంతసేపు ఉండి దుప్పటి తీసేస్తాడు. ఎండకి బాగా కూర్చుంటారు. ఇంట్లో అంటారు, నైనా అన్నమైంది తిందువురా అని. కొడక వీటికే తెచ్చేసి ఆమె చలి అవుతుంది, ఎండలో కూర్చున్నాను అంటాడు. అంటే దాని అర్థము సూర్యుని ఆ వేడికి ఆయనకు బాగా దాన్ని మన భాషలో చెప్తా సగిచ్చినట్టు ఉంటుంది. అవునా కాదా? లేచరమ్మంటే రాడు. ప్రభువు నీ మీద వెలుగుగా ప్రకాశిస్తే ఆ వెలుగు నిజంగా నీకు తగిలితే, నువ్వు అనుభవిస్తే దాంట్లో నుండి నువ్వు బయటికి రావు, వచ్చే ప్రసక్తి లేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతసేపు వెలుగులో ఉంటారు, కొంతసేపు లోపలికి వస్తారు. ఏమిటి ఆడ కూర్చుండి ఇంటికి వచ్చి ఉంటే మళ్ళా పోతానని. అంటే దాని అర్థమేమి? వెలుగులో ఉంటాడు, చీకట్లోకి వస్తాడు. అంటే బయట ఎవరైనా స్నేహితులు కలిస్తే 2 పీకలు పీకేసి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి రక్షకుడు దయించినాడట. ప్రభువు మన మీద వెలిగితే మనకు ఉండేటటువంటి చలి పోతుంది. రెండవది, మన మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రభు మన మీద వెలిగితే మన లోపల వచ్చే వేడిమి, అంటే సూర్యుని ద్వారా వచ్చే వేడిమి ఏమిటంటే దేవుని కొరకు బ్రతకాలనే ఆరాటం ఎక్కువ అయిపోతుంది మనకి. ఇంకా ఆదివారం రాలేదు, ఏటికి పోయింటే టమాటా చెట్లు లేకపోయింటే టమాటాకాయలు పెరికేకపోయింటే రేటు చాలా పడిపోయిందన్నా, దయచేసి వార్తం చేయి. ఇంకా పడిపోతుంది పిచ్చిదానా. దయచేసి గమనించాల్సింది. ఎందుకో తెలుసా? ప్రభు సన్నిధి వదిలిపెట్టి టమాటా చెట్లల్లో వంకాయ చెట్లల్లో ఉంటే ఏమవుతుంది తెలుసా? అన్నా వంకాయలు కూడా తెచ్చినా చూడన్నా, ఏడిచ్చినావంటే అమ్మ చేతికి ఇచ్చినా అని పోతే అన్నీ పుచ్చిసినాయి. ఏందేమ్మా అన్నీ పుచ్చినవి తెచ్చినా అంటే చెట్లు అన్నీ పుచ్చిపోయినాయన్నా. అవి తెచ్చేది దేవునికే, నీ పుచ్చిన మగం గాలిపోనాని దయచేసి గమనించాల్సింది. దేవునికి పుచ్చినవి సచ్చినవి ఇట్లాంటివి తేకూడదు. ఈడ పుచ్చినవి వస్తే ఆడ పుచ్చిపోతాయి. మీకెవరికి అర్థం కాలే? మరి చెప్పలేదే? దయచేసి గమనించాల్సింది. దేవుని పిల్లలు మీరు బాగా వినాలి. ప్రభువుల వారు పుచ్చిన దానికి సచ్చిన దానికి ఆశపడే దేవుడు కాదు. ఆయన నీతి సూర్యుడు.